ఈ భూమండలం మీద పాపం ఎక్కువైపోయినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి శ్రీమన్నారాయణుడు ఏదో ఒక రూపంలో భూమి మీద అవతరించి దుష్ట సంహారం చేస్తూ వస్తున్నాడు. అలా శ్రీ మహావిష్ణువు భూమి మీదకు వచ్చిన అవతారమే పరశురాముడు. విష్ణుమూర్తి దశావతారాల్లో పరశురామ అవతారం 6వది. విష్ణుమూర్తి దశావతారాల్లోకెల్లా ఈ పరశురామ అవతారం చాలా వైలెంట్ గా ఉంటుంది. పరశురాముడు అవతారం వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోలో అసలు పరశురాముడు పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏంటి, పరశురాముడు తన తల్లిని ఎందుకు చంపాడు, సప్త చిరంజీవుల్లో ఒక రకమైన పరశురాముడు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఇలా పరశురాముడు గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. పరశురాముడు గురించి తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు మనము కాలంతో పాటు వెనక్కి వెళ్ళాలి. పూర్వం కన్యాగుప్త అనే నగరాన్ని గాధి అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతడికి అత్యంత సౌందర్య రాశి సద్గుణ సంపన్నురాలు అయిన కుమార్తె ఉంటుంది. ఈమె పేరు సత్యవతి. ఒకసారి భృగు మహర్షి కుమారుడు అయిన రుచీకుడు గాధి మహారాజు దగ్గరకు వస్తాడు. రుచీకుడిని తన అంతఃపురంలోకి సాదరంగా ఆహ్వానించిన గాధి మహారాజు ఆయనకు సపర్యలు చేయడానికి తన కుమార్తె అయిన సత్యవతిని పంపిస్తాడు. సత్యవతి అందచందాలకు ఆమె గుణగణాలకు ఎంతో ముగ్ధుడైన రుచీకుడు ఆమెను ఇష్టపడి గాధి మహారాజు దగ్గరకు వెళ్లి నీ కుమార్తెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. తన ఒక్కగానొక్క కుమార్తెను ఒక బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేయడం ఇష్టం లేని గాధి మహారాజు ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని భావించి నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటే నీవు నున్నటి శరీరం నల్లటి చెవులు గల 1000 గుర్రాలు తెచ్చిమ్మని, అప్పుడు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని షరతు పెడతాడు. అమోఘ తపోశక్తి సంపన్నుడు అయిన రుచీకుడు వరుణదేవుడిని ప్రార్థించి 1000 గుర్రాలు తెచ్చి గాధి మహారాజుకిచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు. తన కోసం రాజభోగాలను అన్నిటినీ విడిచిపెట్టి ఆకులు అలమలు తింటూ వనాల్లోకి వచ్చి జీవిస్తున్న సత్యవతిని చూసి రుచీకుడు ఆమెను దగ్గరకు తీసుకుని అనునయిస్తూ నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దీంతో సంతోషించిన సత్యవతి తనకు బ్రహ్మ జ్ఞాని అయిన పుత్ర సంతానం కావాలని, అలానే నా తల్లికి వీరుడు అయిన కుమారుడిని అనుగ్రహించమని అడుగుతుంది. దీంతో రుచీకుడు తన తపోశక్తితో విప్రమంత్రపూతమైన ఒక హవిస్సు, రాజమంత్రపూతమైన మరో హవిస్సు తయారు చేసి స్నానానికి వెళ్తాడు. అయితే ఈ సమయంలోనే తన దగ్గరకొచ్చిన తల్లికి పొరపాటున విప్రమంత్రపూతమైన హవిస్సుని ఇచ్చి రాజమంత్రపూతమైన మరో హవిస్సుని సత్యవతి సేవిస్తుంది. స్నానానికి వెళ్ళొచ్చిన రుచీకుడు జ్ఞాన నేత్రంతో జరిగిందంతా తెలుసుకుని జరిగిన పొరపాటు గురించి సత్యవతికి చెప్తాడు. దీంతో ఎంతో బాధపడిన సత్యవతి అయ్యో నాకు బ్రహ్మజ్ఞాని అయిన కుమారుడు కావాలనుకుంటే ఇలా జరిగిందే అని చింతిస్తుంది. సత్యవతి ఆవేదనను అర్థం చేసుకున్న రుచీకుడు ఆమెను ఓదార్చి నీవు కోరుకున్నట్లుగానే బ్రహ్మజ్ఞాని అయిన పుత్రుడే జన్మిస్తాడు, కానీ నీ కుమారుడికి మాత్రం క్షత్రియ లక్షణాలు కలిగిన పరమ పరాక్రమవంతుడు అయిన కొడుకు పుడతాడు అని చెప్పి ఆ వరాన్ని కొంచెం సవరిస్తాడు. దానితో ఆ వర ప్రభావం వల్ల సత్యవతికి బ్రహ్మజ్ఞాని అయిన జమదగ్ని మహర్షి జన్మించగా ఆమె తల్లికి విశ్వామిత్రుడు పుత్రుడిగా జన్మిస్తాడు. అనంతరం జమదగ్ని రేణుకాదేవిని వివాహమాడాడు. వీరికి రుమణ్యంతుడు, సుసేనుడు, వసువు, విశ్వావసువు, భార్గవరాముడు అనే 5 కుమారులు జన్మిస్తారు. వీరిలో చివరి సంతానమే విష్ణువు అంశతో జన్మించిన భార్గవరాముడు. ఇతడు భృగు వంశంలో జన్మించాడు కావున అతనికి భార్గవరాముడు అనే పేరొచ్చింది. పుట్టుకతోనే అపూర్వ జ్ఞానాన్ని కలిగిన భార్గవుడు తనకు గురువుగా సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి ఎంచుకుని శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. భార్గవరాముడు తపస్సుకు సంపన్నుడైన పరమేశ్వరుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యి పరశువు అనే ఆయుధాన్ని ప్రసాదించి నాయనా భార్గవ, ఈ పరశువుకు ముల్లోకాల్లో ఎదురే లేదు. పరశువు ధరిస్తావు కనుక ఇక నుంచి నీ పేరు పరశురాముడిగా సుస్థిరమవుతుందని చెప్తాడు. అలాగే నీకు మరణం లేకుండా మరో వరం ప్రసాదిస్తున్నాను.
నీవు నీకుగా మరణాన్ని కోరుకుంటే తప్ప మృత్యువు నిన్ను దరిచేరదు అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు జమదగ్ని ఆజ్ఞ మేరకు రేణుకాదేవి సరస్సుకు నీళ్లు తేవడానికి వెళుతుంది. అదే సమయంలో ఆ సరస్సులో చిత్రరథ మహారాజు తన భార్యలతో కలిసి జల క్రీడలాడుతున్న సన్నివేశాన్ని చూసి కామ ప్రచోదరాలైన రేణుకాదేవి ఆశ్రమానికి ఆలస్యంగా వెళుతుంది. భార్య ఆలస్యానికి గల కారణాన్ని తన దివ్య దృష్టితో తెలుసుకున్న జమదగ్ని ఆమె మీద కోపంతో రగిలిపోతూ తన కుమారుల వైపు చూసి, చెంచల మనస్కురాలైన మీ తల్లిని వెంటనే సంహరించండి అని ఆజ్ఞాపిస్తాడు. తల్లిని సంహరించడానికి మిగిలిన నలుగురు తిరస్కరించడంతో మరింత కోపంతో ఊగిపోయిన జమదగ్ని పరశురాముడి వైపు చూసి వీరందరినీ చంపేయమని చెప్తాడు. తన తండ్రి అలా చెప్పాడో లేదో పరశురాముడు తన తల్లిని సోదరులను తన గండ్ర గొడ్డలితో నరికేస్తాడు. కాసేపటికి కోపం చల్లారిన తరువాత జమదగ్ని, నాయనా భార్గవ, నీ పితృవాక్య పరిపాలనకు చాలా సంతోషించాను. నీకు 2 వరాలు అనుగ్రహిస్తాను, కోరుకో అంటాడు. అప్పుడు పరశురాముడు, తండ్రి, వెంటనే నా తల్లి సోదరులు పునర్జీవులు కావాలి, అలాగే వీరికి జరిగిన విషయం జ్ఞాపకం లేకుండా చేయమని అడుగుతాడు. పరశురాముని బుద్ధి కుశలతకు వాత్సల్యానికి సంతోషించిన జమదగ్ని వారందరినీ తన తపోశక్తితో తిరిగి పునర్జీవులని చేస్తాడు. తల్లినైతే తిరిగి బ్రతికించుకున్నాను, కానీ కన్న తల్లిని తన చేతులతో చంపాననే బాధ పరశురాముడిని నిరంతరం దహిస్తూనే ఉంటుంది. దీంతో తన పాపానికి పరిహారం కోసం పరశురాముడు తపస్సు చేసుకోవడానికి వనాలకు వెళ్లిపోతాడు. ఇదే సమయంలో కార్తవీర్యార్జునుడు అనే మహారాజు మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. దత్తాత్రేయ స్వామికి పరమ భక్తుడైన కార్తవీర్యార్జునుడు అయిన సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేస్తాడు. కార్తవీర్యార్జునుడు తపస్సుకు సంపన్నుడైన దత్తాత్రేయుడు అతడి ఎదుట ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. దాంతో కార్తవీర్యార్జునుడు, స్వామి, తనకు శత్రువులతో పోరాడేందుకు 1000 చేతులు కావాలని, అలానే యుద్ధంలో తనకు ఓటమనేదే ఉండకూడదని, నేను ఒకవేళ మరణిస్తే నీ అంత శక్తివంతమైన వారి చేతిలోనే ఆ మరణం ఉండాలని కోరుకుంటాడు. దానికి దత్తాత్రేయుడు సరే అంటాడు. దత్తుడు ఇచ్చిన వర గర్వంతో రెచ్చిపోయిన కార్తవీర్యుడు దేవతలను, మునులను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఒకసారి కార్తవీర్యార్జునుడు తన పరివారంతో కలిసి అడవిలోకి వస్తాడు. వేటాడి వేటాడి అలసిపోయిన కార్తవీర్యార్జునుడు దాహం వేసి దగ్గరలో ఉన్న జమదగ్ని ఆశ్రమానికి వెళతాడు. కార్తవీర్యార్జునుడు స్వయంగా తన పరివారంతో రావడంతో సంతోషించిన జమదగ్ని మహర్షి వారిని తన ఆశ్రమంలోకి సాదరంగా ఆహ్వానించి వారికి పంచభక్ష పరమన్నాలతో భోజనం పెడతాడు. ముని ఆశ్రమంలో ఇంతటి అతిథి మర్యాదలా అని ఆశ్చర్యపడిన కార్తవీర్యుడు వీటన్నిటికీ మూలం ఆశ్రమంలో కామధేనువు అని తెలుసుకుని బలవంతంగా ఆ గోవును తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆ దురగతనానికి అడ్డు తగిలిన జమదగ్ని మహర్షిని తన కరవాలంతో నరికి చంపేసి ఆ గోవును తనతో పాటు తీసుకువెళ్లిపోతాడు. దీంతో ఎంతో బాధపడిన రేణుకాదేవి తపస్సులో ఉన్న పరశురాముడిని రామా రామా అంటూ 21 సార్లు పిలుస్తుంది. దీంతో వెనువెంటనే అక్కడికి చేరుకున్న పరశురాముడు జరిగినదంతా తెలుసుకుని కోపంతో రగిలిపోతూ కార్తవీర్యుడితో యుద్ధం చేసి అతని 1000 చేతులను తన గండ్ర గొడ్డలితో నరికేసి అతన్ని చంపి కామధేనువును తిరిగి తన ఆశ్రమానికి తీసుకొస్తాడు. అలాగే తన తండ్రి మరణానికి కారణమైన క్షత్రియులు అసలు ఈ భూమి మీదే ఉండకూడదని భావించిన పరశురాముడు భూమండలంలో క్షత్రియుడు అనేవాడే లేకుండా చేస్తానని ప్రతినబూని 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేసి శమంతక పంచకం అనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి తన తల్లిదండ్రులకు తర్పణ నర్పిస్తాడు. ఈ సమయంలో దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందలో దాక్కుని తప్పించుకుంటారు. ఆ తర్వాత సీత స్వయంవర ఘట్టంలో రామచంద్రుడికి ఎదురుపడి ఆయనే శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుని మహేంద్ర పర్వతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అలా త్రేతాయుగంలో పరశురాముని పాత్ర ముగుస్తుంది. ఒకసారి పరశురాముడు శివుని దర్శనానికి వెళ్ళగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగిస్తాడు. దీంతో కోపంతో రగిలిపోయిన పరశురాముడు తన పరశువును వినాయకునికి పైకి విసిరేశాడట. తన తండ్రి శివుని ప్రసాదమైన
పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా చేసుకున్నాడని ఒక పురాణ కథనం. అందుకే వినాయకుడికి ఒక దంతం విరిగుంటుంది. మహాభారతంలో కూడా పరశురాముని పాత్ర మనకు కనిపిస్తుంది. గంగాదేవి అభ్యర్థనపై పరశురాముడు భీష్మనకు అస్త్ర విద్యలు బోధించి అతన్ని అతివీర పరాక్రముడిగా తీర్చిదిద్దుతాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద బ్రహ్మాస్త్రంతో పాటు అనేక అస్త్ర శస్త్రాలను పొందుతాడు. పరశురాముడు సప్త చిరంజీవుల్లో ద్వాపర యుగం పరిసమాప్తి సమయంలో పరశురాముడు దక్షిణ సముద్ర తీరానికి చేరుకుని తాను విసిరిన పరశువు ఎక్కడ అయితే పడుతుందో అక్కడ వరకు తనకు భూభాగం కావాలని సముద్రుడిని అడుగుతాడు. పరశురాముడు కోరికను సమ్మతించిన సముద్రుడు ఆయన అడిగినట్లుగానే ఎన్నో యోజనాల పాటు వెనక్కి జరుగుతాడు. అలా పరశురాముడికి సముద్రుడు ఇచ్చిన భూమినే ఇప్పుడు ఉన్న కేరళ. కలియుగంలో కూడా పరశురాముడు ప్రస్తావన మనకు కనిపిస్తుంది. శబరిమల కొండపైన అయ్యప్ప స్వామికి శివుని ఆనతి మేరకు ఆలయాన్ని ఆగమోక్తంగా పరశురాముడే దగ్గరుండి కట్టిస్తాడు. సప్త చిరంజీవుల్లో ఒకరైన పరశురాముడు కలియుగాంతం సమయంలో కలిపురుషుడిని అంతం చేయడానికి జన్మించబోయే కల్కికి శంబలా నగరంలో స్వయంగా అస్త్ర శస్త్రాల విద్యలు నేర్పిస్తాడని కల్కి పురాణంలో చెప్పబడింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.